యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఎబెనేజర్ అనే పదానికి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని ప్రవక్త అయిన సమూయేలు మరి అక్కడ ఎబెనేజర్ అనే ఒక రాతిని నాటి ప్రజలు దేవుని మర్చిపోకుండా దేవుని సహాయము జ్ఞాపకం చేసుకోవడానికి అలాంటి ఒక కార్యము చేసినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దీనికి సంబంధించిన ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది. 596వ పాట అందరం కలిసి పాడదాం. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే. ఆరాధిద్దాం. ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. హల్లెలూయా. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను. హాగరు వలె ఎనంగలార్చగా, యాకోబు వలె నినంగొడగా, హాగరు వలె నినంగలార్చగా, యాకోబు వలె నినల్లాడగా, అరణ్య మార్గములో జీవ ఊటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. అరణ్య మార్గములో జీవ ఊటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏకాకినై పరదేశినై నిలువ నీడ
రక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములో. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములో. దూతల సమూహము శుద్ధులతో పాడెదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. దూతల సమూహము శుద్ధులతో పాడెదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో దేవునెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. ఇంతవరకు మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఇంతవరకు సహాయం చేసింది ఎవరు? ఇంతవరకు నీకు అన్నవస్త్రములు ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఇంతవరకు నీకు ధైర్యపరిచింది ఎవరు? ఇంతవరకు ఏ కీడు రాకుండా కాపాడింది ఎవరు? ఇంతవరకు మరణం కాకుండా నీ ప్రాణాన్ని కాపాడింది ఎవరు? ఇంతవరకు నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించింది ఎవరు? నీకు సమాధానం ఇచ్చింది ఎవరు? నీకు సంతోషం ఇచ్చింది ఎవరు? నీకు ఉనికిని సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? నిన్ను నీ పిల్లలను చెక్కు చెదరకుండా కాపాడినాడు ఎవరు? నీ భార్య లేక భర్తను కాపాడింది ఎవరు? అన్ని నిందల నుండి నిన్ను విడిపించిన వాడు ఎవడు? ఇంతవరకు నీకు కాపాదల దేవుడు ఇచ్చినాడు. ఇక మీదట కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబెనేజర్గా నీకు తోడుగా ఉండినాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయేదాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవునికి విధేయులైనారో దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చి వారి సమస్యల నుండి విడిపించి వారిని బాగు చేసి వారిని ఆశీర్వదించినాడు. ఎప్పుడైతే వారు దేవుడు చేసిన మేళ్లను మరిచి, ఒక దగ్గర ఉంది 106వ కీర్తన 13వ వచనంలో, వారు దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయినారంట. ఒకసారి ఆ మాట చూడండి. 106వ కీర్తన 13వ వచనం, Psalms 106:13. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయారు. దేవుడు ఆలోచన ఇచ్చి తన బిడ్డలు నడిపిస్తాడు. చెయ్యి పట్టి నడక నేర్పిస్తాడు. ముందు నడిచే దేవుడు, నీ మీద దృష్టి ఉంచే దేవుడు, నీకు సహాయం చేసేవాడు దేవుడే. నీ చుట్టూ ఆయన పర్వతం వలె ఉంటాడంట. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎన్నో మేలు చేసినప్పుడు, మరి ఒక దగ్గర ఉంది, వారు మదించి దేవుని సహాయమును, దేవుని కాపుదలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మర్చిపోయినారని వాక్యంలో. అంటే ఇక్కడ చూసినప్పుడు వారికి జ్ఞాపకం లేదంట దేవుడు ఏం చేస్తున్నాడు. అందుకే మనము మరి సంవత్సరం చివరిన జ్ఞాపకం చేసుకుంటాం కదా దేవుడు చేసిన కార్యాలు, ఇంకా దేవుడు చెయ్యులాగు మనం ప్రార్థన చేసే ప్రార్థనలు,
2024లో దేవుడు చేసిన కార్యం 2025లో ఏమి దేవుడు చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? అంటే ఇంతవరకు దేవుడు నడిపించిన దేవుడే నీకు క్రొత్త సంవత్సరం కూడా తోడుండి నీ ప్రార్థనలకు జవాబిచ్చి మరి నీ ఆశలు నెరవేర్చి నీ కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడని విశ్వసిస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం నమ్మాలి. మరి ఇశ్రాయేల్ ప్రజలకు జరిగిన విపత్తు ఏంటంటే వారు దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయినారు. వారు తిని మదించినారని, దేవుణ్ణి మర్చిపోయినారని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇచ్చినవన్నీ కూడా అనుభవించి దేవుణ్ణి స్తుతించలేదట, సణుగుడట. పైగా వారు దేవుణ్ణి మర్చిపోయినారని వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుడు విస్తారంగా వారిని ఆశీర్వదించినాడు, విస్తారమైన మేళ్లతో వారు నింపినాడు. అయినను వారు మర్చిపోతున్నారు. 14వ వచనం, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. అందుకే దేవుడు తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించినాడు. చూడండి, ఎన్ని అపాయముల నుండి, విపత్తుల నుండి, బాధల నుండి, కొత్తగా పుట్టుకొచ్చే రోగాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. క్షణక్షణము ఆయన కృపను మనము అనుభవిస్తున్నాం. మనం కృపా కంచెలో భద్రపరచబడి ఉన్నాం. ఆయన తన కనుగుడ్డు వలె మనల్ని కాపాడుతున్నాడు. అంటే మన హృదయము స్తుతులతో నింపబడాలి. నువ్వు కూర్చుంటే స్తోత్రం అనాలి, లేసే స్తోత్రం అనాలి. హృదయం అంతా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు దేవుని మర్చిపోతే నీకు శిక్ష తప్పకుండా వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు కఠినమైన బాధలు దేవుడు ఎందుకు కలుగజేసినాడు? ఎందుకంటే దేవుడు వారికి జ్ఞాపకము రావాలి. హల్లెలూయా. ఒక ముళ్ళు గుచ్చుకోగానే నువ్వు అమ్మని గుర్తు చేసుకుంటావు, అమ్మా అని అంటావు. అంతవరకు కన్న తల్లి జ్ఞాపకం రాదు, అవునా కదా? అంతవరకు కన్న తల్లి జ్ఞాపకం రాదు. ముళ్ళు గుచ్చుకోవాలి, ఒక అపాయం రాలి, ఒక దెబ్బ పడాలి, అమ్మా అయ్యా అంటావు. అంతవరకు తల్లిని తండ్రిని నీవు గనపరచవు. అలాగే దేవుడు కొన్ని చురుగలు పెడుతూ ఉంటే అప్పుడు నీకు గతకాలంలో దేవుడు ఏం చేసినాడో, ఎంతగా అద్భుతంగా నేను నడిపించినాడో, ఎన్ని మేళ్లతో నేను నింపినాడో, నీ ప్రార్థనలకు జవాబు ఎలాగిచ్చినాడో అన్నీ ఒకటి గుర్తొస్తుంది. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నేను నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలాయను. అందుకే దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడూ మర్చిపోవద్దు. అందుకే ఈ శిలను నాటి దీని పేరు ఎబెనెజరు. దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసినాడు, ఇక మీదట కూడా మనకు సహాయం చేస్తాడు. మీరు దేవుని ఆరాధించాలి, ఆయనను మొక్కాలి, హృదయపూర్వకంగా ఆయనను మీరు మరి ఆరాధించాలి, అన్య దేవతలను ఆరాధించకూడదు అని ఇలాంటి మరి హెచ్చరికలు ప్రవక్త అయిన సమూయేలు ప్రజలకు ఇస్తున్నాడు. మీరు దేవునికి విధేయులైనప్పుడు మీకు గొప్ప విజయం దేవుడు కలిగిస్తాడు. మీరు అవిధేయత చూపినప్పుడు ఓడిపోతారు. ఫిలిష్తీయుల ఎదుట మీరు ఓడిపోతారు, మీరు కుప్పగూలిపోతారు, మీకు కీడు మరణము సంభవిస్తుంది. మరి దేవుడు చేసిన ఉపకారాలను మీరు మరవకూడదు అని సారాంశం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. అంటే దేవుని మేలును 2024లో మీరు అనుభవించినారంటే మీ చేతులు గట్టిగా ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనుషులందరూ నిన్ను తృణీకరించినప్పుడు, నిన్ను తక్కువగా చూసినప్పుడు, నీకు లేమి సంభవించినప్పుడు, రోగం సంభవించినప్పుడు, ఏకాంతత నీకు సంభవించినప్పుడు, ఓడిపోయిన అనుభూతి నీకు వచ్చినప్పుడు, కృంగిపోయిన వేళ, దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఇంకెవరు లేరు నాకు ఈ జీవితంలో అన్నప్పుడు ఆయన గగనం చీల్చుకొని నీ దగ్గరకు వచ్చి నీకు సహాయము చేసినాడు. హల్లెలూయా. అదే అన్నమాట గొప్ప అనుభవం. దేవునితో నడవాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని హత్తుకోవాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుని వెంబడించాలంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నీవు రుచి చూచి తెలుసుకుంటావు. దేవుని స్తోత్రం. 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. అందుకే దేవుని నియమాలను ఉల్లంఘించకుండా దేవుడు చెప్పినట్టు చేస్తే నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు.
హల్లెలూయా. ఏ శత్రువు నీ మీద జయమొందాడు, ఏ రోగము నీ ప్రాణాన్ని అణిచివేయదు, దొంగిలించదు. చూడండి, సాతానుడు కూడా దేవునికి విధేయులైన వారి యొద్ద గడగడలాడిపోతాడు. వెన్ యు ఆర్ ఒబేయింగ్ గాడ్ 100%, డెవిల్ కెనాట్ టేక్ ఎనీ అడ్వాంటేజ్ ఆన్ యువర్ లైఫ్. అదనమాట పెద్ద సూత్రం. చూడండి, ఇక్కడ వీరు అవిధేయత చూపి శత్రులకు బానిసలైపోతున్నారు. వెంటనే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. పరిస్థితులు తారుమారైపోతుంది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వెంటనే మర్చిపోతున్నారు. అడుగడుగున వారు దేవునికి స్తుతి చెల్లించడం లేదు. అందుకే వారిని దేవుని తట్టు త్రిప్పుతున్నాడు. మీరు ఆ వాక్యంలో ఒకసారి చూడండి, దేవుని తట్టు ఇప్పుడైనా మీరు మరలాలి అంటున్నాడు. యు హావ్ టు టర్న్ టు గాడ్. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు ఇచ్చే హెచ్చరిక. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యుద్ధకు మీరు మళ్ళుకొనిన ఎడల. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర మళ్ళుకోవాలి? దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. యు టర్న్ టు గాడ్. మళ్ళుకొని ఎడల అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, దేవతలను తీసివేసి, ఇంకా కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి, 1, 2, 3 మీరే లెక్క పెట్టండి. పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. నీ యొక్క గుండెలో గుడి కట్టుకున్న లోక సంబంధమైన విగ్రహాలు, ఐకాన్స్ ఉంటుంది, అవన్నీ తొలగించాలి. దేవునికి నీ హృదయం ప్రతిష్ఠించుకోవాలి. యెహోవా తట్టు నీ హృదయాన్ని త్రిప్పాలి. ఆయనను ఏం చేయాలి? నువ్వు సేవించాలి. అప్పుడు దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎవరు? మన శత్రువు అని అడిగితే మీరేమంటారు? సాతానుడు మన ప్రథమ శత్రువు. వాడు మనకున్న సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, బలము, శక్తి ఇవన్నీ కూడా తీసేస్తాడు అన్నమాట. వాడు నువ్వు ఏడవడమే మనకి ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వేవేవి కోల్పోయినావు, ఏవేవి పోగొట్టుకున్నావు, అవన్నీ నీకు ఎన్నో రెట్లు తిరిగి ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీకు జీవము సమృద్ధిగా ఇస్తాడు. ఆయన మాట వినాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత శ్రేష్టం, ఎంత మేలు, ఎంత మేలు. 81వ కీర్తన తినండి. అవిధేయత వలన ఉన్న దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. కానీ నువ్వు దేవుని తట్టు మళ్ళినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఎన్నో రెట్లు నీకు తిరిగిస్తాడు. హల్లెలూయా. 81వ కీర్తన 13వ వచనం చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. పలకండి ఆ మాట. ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అడగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను. దేవుని స్తోత్రం. నీతిమంతుని దేవుడు ఎప్పుడు ఆకలి కొననీయడు. ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద రైటియస్ టు బి హంగ్రీ. లేమి వారి గృహంలో ఉండదు. సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వింటే మంచి గోధుమలతో నిన్నేం చేశాడంట? తృప్తిపరుస్తాడంట. నీ గానుగలో నుండి మరి నూనె పొంగి పొర్లుతుందంట. నీ పిండి పిసుకు, తొట్టియు, ఇంకా నీ గంపయు దీవింపబడుతుందంట. ఎన్ని ఆశీర్వాదాలు దేవుని మాట వింటే. కానీ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. కొద్దిసేపు ఎక్కడన్నా కుదుటబడి జనవరి 1వ తారీఖు నుండి ఆఖరి దినం వరకు దేవుడు చేసిన కార్యాలను నువ్వు ధ్యానిస్తే వెంటనే నీ హృదయం ఉప్పొంగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభువునందు ఆనందిస్తావు. నీకున్న భయం పారిపోతుంది. నీకు విడుదల వచ్చేస్తుంది. నీకు సంతోషం, సమాధానం, సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. కనుక దేవుని మాట వినాలి. కొందరు దేవుని మాట వినరు, మనుషుల మాట వినరు. ఒకలాంటి గర్వం, అహం. జాగ్రత్త. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా యేసు రక్తమందు కడగబడిన వారు చాలా తగ్గింపు ఉండాలి. నీళ్లు ఎటుచోటికి ప్రవేశిస్తాయి? పల్లెం మొత్తం మీ మీద కొండెక్కుతుంది నీళ్లు.
పళ్ళెం ఎక్కడుందో అక్కడే నీళ్లు చేరుకుంటాయి. దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ కృప వెంబడి కృప. నువ్వు బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నీ వెంబడి వస్తుంది. దేవుని కాపరిగా ఉంటే నీకేమి తక్కువ, నాకేమి కొదువ. కనుక దేవుని విధేయత చూపాలి. కొత్త తీర్మానాలు ఎన్నో తీసుకుంటాం కదా 2025లో. ఎన్ని తీసుకుంటాం, డైరీలో నింపేస్తాం. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను అలాగుంటాను, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, నేను పాపం చేయను, ఇవన్నీ రాస్తాను. వారం గడిచేలోగా ఆ డైరీ కూడా ఎక్కడుందో తెలియదు కదా, అన్నీ పోతాయి. అలా కాదు, పట్టుకోవాలి. పట్టుకుంటే నీదవుతుంది, వదిలేస్తే జారిపోతుంది. కాబట్టి అలాంటి పట్టుదల ఉండాలి క్రొత్త సంవత్సరంలో. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే మనం అందరం కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. నా గుండెలో ఉండే మంట అది. మీకు పెట్టి 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 వాక్యం పెట్టి పెట్టి ఎక్కడి దాకా పెట్టినా తెలుసా? అబ్బా, నాకే తెలియదు ఎంతగానో కుక్కినాను వాక్యం. ఫలితం కావాలి నాకు. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఈ పెట్టిన వాక్యం అంతా ఎడిపోయింది, తప్పకుండా నేను ఫలితం చూస్తాను. దేవునికి స్తోత్రం. ఐ విల్ సీ ద రిజల్ట్. విస్తారంగా విత్తినాను, విస్తారంగా పంట నేను కోయబోతున్నాను. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో విత్తినాను, సంతోషంతో నేను పనులు మోసుకొని వస్తాను. హల్లెలూయా. అందుకే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినాడు, ఇక మీదట కూడా మనకు సహాయం చేస్తాడు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నువ్వు కృంగిపోయే అవసరం లేదు, భవిష్యత్తు గురించి చింతించే అవసరం లేదు, రేపేమవును అనే అలాంటి ఆలోచన అవసరం లేదు, వృద్ధాప్యంలో నాకేమవుతుందని ఆలోచించే అవసరం లేదు, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించే పని లేదు. ఆయన కృప వెంబడి కృప, బలము నుండి అధిక బలంలోకి నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థించండి. క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. నీకేమేమి కావాలి 2025లో? దేవుడు అనుగ్రహించిన వాటన్నిటి కొరకు ఒక 2 నిమిషాలు దేవుని స్తుతించి ఆయనను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. గొప్ప మందిరాన్ని దేవుడు ఇస్తాడని నమ్మండి. హల్లెలూయా. మిమ్మల్ని అనాథులుగా నేను విడవనన్నా, నిన్ను చెయ్యి విడవాడు, నిన్ను బొత్తిగా నాశనమో చేయడు. నీ ముందు వెనుక నీ చుట్టూ ప్రక్క ఆయన నిన్ను ఆవరించి నడిపిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గం బోధిస్తాడు. నిన్ను వదలడు, నిన్ను విడవాడు. నువ్వు జడియొద్దు, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. స్తోత్రం. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే, ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ప్రభు కొనియాడే హల్లెలూయా పాడేదన్, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే, ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును,
నా జీవపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును. నా జీవపు దాతవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నా దుశత్రువులను పడద్రోయు వాడవు నీవే, నా దుశత్రువులను పడద్రోయు వాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ దుర్గము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ దుర్గము నీవే. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. హల్లెలూయా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువాన్ని వెలుగొందితిన్, నా జీవపు దాతవు నీవే. ప్రభువాన్ని వెలుగొందితిన్, నా జీవపు జ్యోతివి నీవే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి మాట ఈరోజు మాకు జ్ఞాపకం చేసినావు. ఎబెనేజరువై మాకు సహాయం చేసినావు నాయన. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను, ఇక మీదట కూడా మనకు సహాయం చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. తను నిన్ను నమ్ముకొని మేము క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మా అడుగున నీ కృప మాకు చాలేదు నాయన. నా కృప నీకు చాలన్నావు ప్రభు. ఎన్నెన్నో కృంగుదల, ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు, తారుమారయ్యే క్లిష్టమైన కార్యాలు ఎదుర్కొన్నాం. ఆయన నీ కృప మమ్మల్ని ఎన్నడూ విడిచిపోలేదు నాయన. వందనాలు చెల్లిస్తున్నా. పర్వతములైనా తొలగిపోతుంది, మెట్టలైనా కరిగిపోతుంది, కానీ నీ కృప మమ్మునెన్నడూ విడిచిపోదు. ఎబెనేజరువై మాకు సహాయం చేస్తావు నాయన. తప్పకుండా మా మార్గముల మీద నువ్వు ప్రకాశిస్తావు, వెలుగు కుమ్మరిస్తావు నాయన. మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి, వాక్యం వింటున్న వ్యక్తిని కృంగుదల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. సాతానుడు కృంగదీస్తాడు నాయన. నీ పని అయిపోయిందని అంటాడు. మా పని ఇంకా కాలేదు నాయన. మేము అంతవరకు నడిపించే గొప్ప దేవుడు అవుతాండి నాయన. నీకు స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావాలండి వారిని రక్షిస్తుంది. అవును ప్రభువా, సహాయం దయచేయండి. ఎబెనేజరువై మా భయాలన్నీ పారద్రోలి. ఎబెనేజరువై మా ముందు నడువుమని ఇంతవరకు చేసిన ప్రతి ఉపకారం కొరకు మేము చేతులెత్తి మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాం. మేము నిన్ను గురిగా చేసుకోవాలి. సదాకాలం నా గురి దేవుని అందే నిలుపుతానని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రభా, ఇటు అటు మా దృష్టి మరలకుండా మా గుండెలు నీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి. నువ్వు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను సంపూర్ణంగా మేము ఆరాధించాలి. నీ మాట వినాలి నాయన. అవిధేయత చూపినప్పుడే శిక్ష వస్తుంది నాయన. కాబట్టి నీ మాట వింటే ఎంత మేలు, నువ్వు చేసిన ఉపకారాలు ధ్యానించుకుంటే ఎంత మేలు, నీ శక్తిని మేము ధ్యానిస్తే ఎంత మేలు, నీ మంచితనాన్ని మేము కొనియాడితే ఎంత మేలు. మాకిక ఏ లోటు ఉండదు కదా. కనుక ప్రభువా, ప్రతి బిడ్డ హృదయాన్ని క్రొత్త సంవత్సరాన్ని క్రొత్త తీర్మానాలతో ఎదుర్కోవడానికి వారి హృదయము సిద్ధపరచమని, శుభం పలుకుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం అంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు నూతన సంవత్సర ఆరాధన. 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు కృతజ్ఞతా కూడిక. 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫ్యామిలీ రిట్రీట్. 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ